చేసి ఇప్పటికి 10 రోజులైంది. అండ్ వీళ్ళు చెప్పిందే నిజమైంది. ₹30 టిఫిన్ ₹45 అయినా సరే తనకు తప్పదు కదా అనుకుంటూ పొద్దున్నే టిఫిన్ కోసం బయటికి వెళ్తే నేను రెగ్యులర్గా టిఫిన్ చేసుకున్న షాప్స్ యూజ్ అయిపోయాయి. ఏంటంటే ఎల్పిజి షార్టేజ్. కోవిడ్లో నానా కష్టాలు పడి ఎలాగో నెట్టుకొచ్చిన చిన్నపాటి టిఫిన్ సెంటర్లో హోటల్ ఎల్పిజి షార్టేజ్తో మళ్ళీ బిజినెస్ అని మూసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అఫ్కోర్స్ అందరూ మా బిజినెస్ పని మూసేయట్లేదు, కొంతమంది వేరే దానిలో పెట్టుకున్నారు. ఇండియాలోనే కొన్ని ప్లేసెస్లో సడన్ గా టింబర్ రేట్లు పెరిగిపోయాయి అని బీబీసీ రిపోర్ట్ ఇస్తుంది. టింబర్ అంటే ఉద్దుతో పాటు జనాలు పిడకలు కూడా పడడం స్టార్ట్ చేశారు. కిరోసిన్ పిడకలు ఏం జరుగుతుంది అసలు మళ్ళీ వెళ్ళిపోతున్నామా? అది కాదు, నాకు ఇప్పుడే సడన్ గా మైండ్ వచ్చింది. ఇండియా వాయిస్ కానీ అక్కడెక్కడ మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతున్నది, ఇక్కడ ఇండియాలో జనాలు పిడకలతో వాయిస్ తీసుకుంటారు. ఇంట్రెస్టింగ్. ఇదన్నిటికంటే ఇంపార్టెంట్ పెట్రోల్. పెట్రోల్ ఇంకా డీజిల్ కి యాజ్ ఆఫ్ నో ఎటువంటి ఆటంకం లేదని గవర్నమెంట్ చెప్తూ వస్తుంది కూడా. సో అఫీషియల్ అయితే పెట్రోల్ లేదు అని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ భయం అనేది ఉంది చూసారా, దానికి అఫీషియల్ స్టేట్మెంట్స్ తో సంబంధం ఉండదు. ఒక్కసారి ఎల్పిజి షార్టేజ్ నెక్స్ట్ ఇంకా పెట్రోల్ జనాలు ఫిక్స్ అయిపోయారు. మేబీ పెట్రోల్ షార్టేజ్